అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ అనేది పూర్తయింది. టోటల్గా రిజల్ట్ అనేది వచ్చేసి ఎవరు ఎక్కడ గెలిచారనేది కూడా ప్రకటించడం అయితే జరిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160కి పైగా తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి, బీజేపీ కూటమి సాధించి విజయడంకా మోగించింది. కేవలం 11 సీట్లకే వైసీపీ అనేది ఆగిపోయింది. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం అయితే జరిగింది. ఈ ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు విషయాలను ఈ యొక్క కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క ముందంజలను, పోకడలను, దాని యొక్క విజయాన్ని ముందే ఊహించి మా ఛానల్ ద్వారా పలు విషయాల ద్వారా, పలు అంశాల ద్వారా, పలు వీడియోల ద్వారా మేము వివరించడం జరిగింది. ఆ విషయాలను కూడా ముందే పసిగట్టి మేము ఈ బీవీ ఛానల్ ద్వారా మీకు వివరించాము. ఆ విషయాలన్నీ మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ముందుగా సబ్జెక్టులకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు ఖాయమని ఓటింగ్ రోజే, దాదాపు నామినేషన్ రోజే మేము చెప్పడం అయితే జరిగింది. ఈ అంశాన్ని పలుమార్లు కూడా పాఠకుల దృష్టికి తీసుకొచ్చాము పలు వీడియోల ద్వారా. అయితే ఈయన ఆ విజయాన్ని ఎంత మెజార్టీతో గెలుస్తాడనే విషయాన్ని కూడా మేము చెప్పి ఇదొక రికార్డు సృష్టించామని చెప్పొచ్చు. మేము మా ఛానల్ ద్వారా ఎందుకు ఇంత గెలవబోతున్నాడు అనేటువంటి అంశాలు కూడా మేము గతంలో వివరించున్నాం గత వీడియోల ద్వారా. వాటిని మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే, ఉగ్ర నరసింహారెడ్డి గత 4 ఏళ్లుగా కనిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అలుపెరగని పోరాటం చేశారు. అలుపెరగని సేవా కార్యక్రమాలు చేశారు. ఇక గత 20 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు చేసి వేలాది మందికి కంటి చూపు అనేది ప్రసాదించాడు. ఆ విషయం తెలిసిందే. ఇదొక యాస్పెక్ట్ కాగా ప్రతి కార్యకర్తకు ఏదైనా అవసరమైతే ఉగ్ర నరసింహారెడ్డి యొక్క నియోజకవర్గంలో తిరగడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ బాగా చొచ్చుకుపోయింది. ఇదొక యాస్పెక్ట్, ఇదొక ప్రధాన కారణం ఉగ్ర గెలుపుకు. అలాగే ఉగ్ర నరసింహారెడ్డి అన్నా క్యాంటీన్ ద్వారా ఉచిత భోజన వసతిని ఈ యొక్క కనిగిరి ప్రాంతంలో దాదాపు 250 రోజులు, అంటే దాదాపు 300 రోజులకు పైగా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించి రోజు కూడా ఒక 200 మంది, 300 మంది, 400 మంది నాణ్యమైన, రుచికరమైనటువంటి ఆహార పదార్థాన్ని అందించి ఈయన ఒక అన్నదాతగా నిలిచిపోవడం ఒకటి. తర్వాత ఆయన ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి ఎజెండా కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్ ఐటీ కానీ, నడికూటికి శ్రీకాళహస్తి రైల్వే పూర్తి చేయడం కానీ, ఇంటింటికి కుళాయి కానీ, తర్వాత నిమ్స్ కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని తన సొంత ఎజెండాతో ముందుకు పోవడము, ఈ ప్రధాన అంశాలన్నీ కూడా ఉగ్ర నరసింహారెడ్డి కలిసి వచ్చాయని చెప్పొచ్చు. వీటిని మనం ఎక్స్పోజ్ చేస్తూ ఈ ఉగ్ర నరసింహారెడ్డి రాబోయే 2024 ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది మనం వివరించడం అయితే జరిగింది. ఆ వివరణ ప్రకారం ప్రస్తుతం గతంలో ఏం చెప్పాము, ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. మనము బీవీ ఛానల్ ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాము. మన ఛానల్ ద్వారా చెప్పినటువంటి సర్వే ఏంటంటే, ముందు అంటే ఎలక్షన్ జరగకముందు హనుమంతులపాడు మండలంలో 500 నుంచి 1000 వరకు వైసీపీ మెజార్టీ వస్తుందని చెప్పాము. తర్వాత వెలిగండ్ల మండలంలో మనం కొంత సర్వే తప్పామని చెప్పొచ్చు. ఎట్లా అంటే వెలిగండ్ల మండలంలో 500 నుంచి 600 వరకు వైసీపీ మెజార్టీ ఉంటుందని చెప్పాము. ఆడ కొంచెం మనకు లెక్క తప్పింది. తర్వాత సిఎస్పురం మండలంలో కూడా ఒక 1000 దాకా, 1000-1200 వైసీపీకి మెజార్టీ వస్తుందని చెప్పాము. ఆడ కూడా కొంత లెక్క చెప్పింది. కానీ మిగతా అన్నీ కూడా కనిగిరి నియోజకవర్గం, కనిగిరి మండలం తీసుకున్నామనుకో 5000కు పైగా తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి మెజార్టీ వస్తుందని చెప్పాము. అట్లనే పీసీపల్లి మండలంలో 3000 వరకు మెజార్టీ వస్తుందని చెప్పాము. అట్లనే పామూరు మండలంలో 5000కు మెజార్టీ వస్తుందని చెప్పాము. టోటల్గా ఈ 6 మండలాల్లో, కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 12,000 నుంచి 15,000 దాకా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అని ఛానల్ నుంచి పబ్లిష్ చేసినటువంటి పలు వీడియోలలో వివరించడం అయితే జరిగింది. కౌంటింగ్ ముందే కాకుండా పోలింగ్ ముందుకు, అంటే మే 13వ తేదీ పోలింగ్ జరిగింది. పోలింగ్ ముందుగా
కొన్ని వీడియోల్లో ఉగ్ర నరసింహారెడ్డి దాదాపు 12 నుంచి 15 వేల మధ్య మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పాము. అట్లానే పోలింగ్ అయిపోయినటువంటి మే 13వ తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు కూడా ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో కూడా ఇదే వివరించాం. ఆ తర్వాత కౌంటింగ్ జూన్ 4వ తేదీకి ముందుగా 4 రోజుల ముందు అంటే మే 27, 28 తేదీల్లో 2 వార్తలు అనేవి 2 వీడియోలు అనేవి చేశాము. ఆ 2 వీడియోల్లో కూడా ఉగ్ర నరసింహారెడ్డి 12,000 నుంచి 15,000 దాకా మెజార్టీతో గెలవబోతున్నారనేది మనం చెప్పాము. ఇప్పుడు నిన్న కౌంటింగ్ జూన్ 4వ తేదీ అయిన విషయాన్ని కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే కౌంటింగ్కు ముందు పోలింగ్కు ముందు మనము ఏ విషయాలు అయితే చెప్పామో ఆ విషయాలు ఖరారైందని పలువురి నుంచి ప్రశంసలు అందాయి, అభినందనలు అయితే అందాయి. బీవీ ఛానల్ చెప్పింది కరెక్ట్ అంటూ చాలామంది మెసేజ్ల ద్వారా కూడా మాకు తెలియజేయడం అనేది మాకు కొంత సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మనం ముందేం చెప్పాము, తర్వాత ఏం జరిగిందనేది చూస్తే మనం కరెక్ట్గా 12 నుంచి 15,000 లోపు మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారనేది ఖాయమైంది. మనం చెప్పింది అదే. ఈ జూన్ 4వ తేదీ మెజార్టీ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత మెజార్టీ ఎంత వచ్చిందంటే 14,801 ఓటు. అంటే 15,000కు ఒక 199 ఓట్లు తగ్గింది. అంటే మనం దాదాపు 12,000 నుంచి 15,000 చెప్పాము, అది దాదాపు ఖాయమైంది. 14,800 వచ్చింది కాబట్టి మనం చెప్పిందే నిజమైంది. ఇక మండలాల వారీగా చూస్తే హెచ్చంపాడు మండలంలో 500 మెజార్టీ వస్తుందని చెప్పాం, అది నిజమైంది. వెలిగండ్ల మండలంలో 300 తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పాం, అది నిజమైంది. సిఎస్పురం మండలంలో ఒక 1,500 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందని చెప్పాం, అది నిజమైంది. తర్వాత కనిగిరి మండలంలో మొత్తం రూరల్తో కలిపి కనిగిరి పట్టణం కలిపి మొత్తం వచ్చి 5,000 నుంచి 6,000 దాకా మెజార్టీ వస్తుందని చెప్పాం. ఇది ఇక్కడ దాదాపు 4,809 ఓట్ల మెజార్టీ వచ్చింది, అది ఖాయమైంది. తర్వాత పీసీపల్లి మండలం 3,000 వస్తుంది అనుకుంటే అని మనం చెప్పాము, అక్కడ 3,491 వచ్చింది, అది నిజమైంది. పామూరు మండలంలో 5,000 వస్తుందని చెప్పాము, అక్కడ కూడా పామూరు మండలంలో 4,809 ఓట్లు వచ్చాయి. అంటే మనం చెప్పిన దానికి మన ఛానల్ని చెప్పిన దానికి అక్కడికి 1-2 ఓట్లు, ఒక 4-5, ఒక 150 ఓట్లు ఆ మెజార్టీతోనే ఇట్లా ఉంది. కానీ మనం చెప్పిన కరెక్ట్ ఫిగర్ అంతా కూడా కరెక్ట్. ఈ విషయము మాకు ఈ అభినందనలు అనేవి మనం ముందే ఈ యొక్క సర్వే అనేది మనం ముందే చెప్పడం వల్ల కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీ ఛానల్ ద్వారా ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు ఖాయం అంటూ ఎంత మెజార్టీ అంటూ మీరు ముందే చెప్పారు అని మాకు అభినందనలు, ఈ యొక్క హర్షాలు వ్యక్తం చేయడం, మాకు మెసేజ్లు పెట్టడం, మమ్మల్ని అభినందించడం చాలా ఆనందించదగ్గ విషయం. మేము ముందే చెప్పినందుకు మాకు సహకరించినటువంటి మిత్ర బృందానందరికి కూడా మేము మా ఛానల్ తరపున ధన్యవాదాలు చెప్తూ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి మా ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని మంత్రి పదవులు దక్కించుకొని నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేస్తూ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో మరింతగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన కృషి చేయగలరని ఆశిస్తూ మేము ఈ వీడియో ముగిస్తున్నాం.